హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాంతి. ఈరోజు పరోటా విత్ చికెన్ కర్రీ చేసుకుందాం. బాగా కడిగి పెట్టుకున్న చికెన్లో 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు వేసి అంతా బాగా కలిపి పెట్టుకొని ఒక్క అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, గ్రేవీ చిక్కగా రావడం కోసం కొంచెం జీడిపప్పు, కొంచెం ఎండు కొబ్బరి, 1 స్పూన్ నువ్వులు, అల్లం, వెల్లుల్లి, కొంచెం ఉల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో 15-20 నిమిషాలు బాగా వేయించుకొని 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పరోటా చేసుకుందామండి. గిన్నెలో మైదా తీసుకొని అరకప్పు పెరుగు, 1 స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా పిండిని ముందుగా కలిపి తరువాత వాటర్ వేసి పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క అరగంట సేపు బాగా పిండి నాననివ్వాలి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఉండలు తీసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా ట్రై చేయండి. ముందు చూసిన విధంగా సరిగ్గా రాలేకపోయినట్లయితే సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి.